అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే కనుమ, ముక్కనుమ ఈ 2 రోజుల పండుగల్ని ఎలా నిర్విధి చేసుకోవచ్చు అంటారు? ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు ఈ పండుగలని? ప్రధానంగా మనకు ఈ కనుమ యొక్క విశిష్టత, మనకు ప్రాముఖ్యత సంతరించుకున్నది. అందరికీ తెలిసిందే, కనుమ రోజు కాకి కూడా బయలుదేరదు అని అంటారు. ఊరు పొలిమేర. దీంట్లో ఉన్నటువంటి అంతరార్థము మనకు శాస్త్రీయంగా మనం ఆచారంగా మనం ఆచరిస్తే, సైన్స్ పరంగా, విజ్ఞాన పరంగా, కుటుంబ పరంగా మనం ఆలోచించాల్సినటువంటిది, ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళందరూ, బాబాయిలు, పిన్నులు, వాళ్ళ కొడుకులు, కజిన్స్, తల్లి తండ్రి దగ్గరికి అందరికీ కుటుంబ పెద్ద ఇంటికి వస్తారు. అందరూ వచ్చి ఆనందంగా జరుపుకుంటారు. ఉన్న ఈ 2-3 రోజుల్లో పండుగతో అయ్యో తొందరగా అయిపోయిందే, వెళ్ళిపోతారే ఇప్పుడే అని పెద్దవాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకనో, ఈ రోజు కూడా ఉండి అని చెప్పడం కోసమనో, ఈ రోజు కూడా బయలుదేరకండ్రా అని చెప్పి పెట్టారేమో మరి. అందుకని ఈ కనుమ రోజు కూడా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఉండి కనుమ తరువాత వాళ్ళు బయలుదేరుతారు. అంతేకాకుండా మనకు శాస్త్ర ప్రకారం ఒక సామెత, ఇంకొక సామెత ఏంటనంటే, కనుమ రోజు నుంచి కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకికి వస్తుంది అని నానుడి. అంటే హేమంత శిశిర ఋతువులలో కాకి చలికాలం కాబట్టి బలిష్టంగా తయారవుతుంది, నిండుగా ఉంటుంది. అదే మానవులకు ఎలా ఉంటుందంటే, రాత్రులు ఎక్కువగా ఉంటాయి, పగలు తక్కువగా ఉంటుంది. పైపెచ్చు శరీరము వేడి లేక తిన్న పదార్థం తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల కొద్దిగానే తింటారు, దానివల్ల బక్క చిక్కిపోతారు. ఈ యొక్క సంక్రాంతి నుంచి వేడి పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనుష్యులు పుష్టిగా తయారవుతారు. ఆ వేడి కాకులకి పచ్చం కాదు కాబట్టి కాకి సన్నగా తయారవుతుంటుంది. ఇది ఈ యొక్క కనుమ రోజు నుంచి జరిగేటువంటి మార్పు ప్రకృతి పరంగా. అంతేకాకుండా ఈ కనుమ రోజు కూడా ఎప్పటిలానే ఈ రోజున ప్రధానంగా నువ్వుల పిండితో చేసినటువంటి పులగము, పొంగలి నైవేద్యంగా భుజించాలి, పెట్టి భుజించాలి. ఇక ఈ కనుమ రోజున ఉన్నటువంటి విశిష్టత మరి ఒకటి ఏంటంటే, చాలామంది అనేక గ్రామాలలో మనకు వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశము కదా. చాలా గ్రామాల్లో అందరూ వ్యవసాయమే చేస్తారు. ఈ వ్యవసాయ రైతులకి, వీటందరికీ కూడా ఆధారం ఏంటి? పశువులు. కాబట్టి మనం ఈరోజు ఇంత ఆనందంగా డబ్బులు సంపాదించుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నామంటే వ్యవసాయం చేయడం. ఈ వ్యవసాయానికి ప్రాణాధారం పశువులు. కాబట్టి వీళ్ళకి ఒకరోజు విశ్రాంతి ఇద్దామనే ఉద్దేశము కనుమ రోజున. అంటే మనల్ని మనం ఎలాగో పెంచి పోషిస్తాం, కానీ మనకు ఆధారమైన వాటిని అయినటువంటి పశువులని మర్చిపోకుండా, వాళ్ళ పశువుల మీద కూడా గురుత్వం, అంటే ఈ సంబంధించినటువంటి కృతజ్ఞతా భావం, పశువుల పట్ల కూడా ప్రేమను చూపే విధంగా ఈ కనుమ పండుగ రూపుదిద్దుకుంది. అందుకనే ఈ యొక్క ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పశువులు ఉంటాయో, ఎద్దులు, ఆవులు, ఇవన్నీ కూడా వాటి శుభ్రంగా కడిగి చక్కగా వాటికి ఆ గిట్టెలకి, కొమ్ములకి మంచిగా రంగులు అద్ది, చక్కగా గజ్జెలు కట్టి, కాళ్ళకి కూడా గజ్జెలు కట్టి, వాటికి వస్త్రధారణ చేసి, గోవులైతే మంచిగా ఈ రోజున గోపూజ చేస్తారు, చేసి గో ప్రదక్షిణ చేస్తారు. ఎద్దుకి కూడా పూజ చేస్తారు, ఆచారం చేసి వాటిని యథేచ్ఛగా వదిలిపెడతారు. సాయంత్రం వరకు తిరిగి ఇంటికి చేరుకుంటాయి. ఆ ఊరు అంతా గజ్జల సవ్వడితో, పిల్లా పాపలతో సంక్రాంతి భోగి పండుగగా ఊరంతా సంతోషంగా ఉంటే, ఈ యొక్క గజ్జల సవ్వడితో ఆ ఊరంతా ఆవుల వల్ల, పశువుల వల్ల ఊరంతా సంక్రాంతిగా ఉండిపోతుందమ్మా. ఈ కారణం చేత పశు పూజ ఈరోజు చేయాలి. అంటే దీనికి సంబంధించినట్టు ఒక గాథ కూడా ఒకటి ఉంది. పూర్వము మనుష్యులకి బ్రహ్మ అన్నీ సృష్టించాడు, పండ్లు, ఫలాలు, ఆహార పదార్థాలు. కానీ దేవతలకి అమృతం ఉన్నది. ఈ అమృతంతో సమానమైనటువంటి పదార్థాన్ని, అమృతాన్ని మానవులకు ఇయ్యలేదు. ఎందుకంటే మానవులు పుట్టడమే తప్ప చావు ఉండకపోతే మొత్తం సృష్టి అంతా విఘాతం అయిపోతుందని.
కాబట్టి వాళ్ళు ఏ తిన్న పదార్థమైనా కానీ అరిగించుకునే శక్తి లేకుండా ఉండిపోయింది. పోనీ దేవతలకు ఇచ్చినటువంటి అమృతాన్ని వీళ్ళకి ఇద్దామా అని అంటే ఆ అమృతాన్ని అరిగించుకునే శక్తి మానవులకు లేదు. కాబట్టి అమృతంతో సమానమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, వాళ్ళ తిన్న తిండి జీర్ణం అవ్వాలి, ఏం చెయ్యాలని చెప్పి అందరూ కూడా బ్రహ్మదేవుని మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఆవు యొక్క పొదుగులో చేరి ఒక పదార్థాన్ని సృష్టించాడు. అదే ఆవు పాలు. ఈ ఆవు పాలని త్రాగడం ద్వారా జీర్ణశక్తి మనకు పెరుగుతుంది. అందుకనే ఈ రోజున ఈ యొక్క కనుమ రోజున జరిగింది కాబట్టి కనుమ రోజున ఆవుని పూజించడం, పశు పూజ చేయడం అనేటువంటిది ఆచారంగా ఉంది. అంతేకాకుండా సంక్రాంతి పండుగ రోజున పిల్లల మెడలో వేసినటువంటి పక్షి బొమ్మలు ఏవైతే ఉంటాయో అవి ఈ రోజున అందరికీ పంచుతారు, లేదా పక్షులకు వేస్తారు పిండి వంటలతో చేసినటువంటి బొమ్మల్ని. తద్వారా పిల్లలకు ఉండేటువంటి దృష్టి తొలగిపోతుంది అని చెప్పి, అంతేకాకుండా 2 రోజులు ఆనందంగా పండుగ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వాలనో మరి ఏంటో కానీ ఒక ఆచారం బయలుదేరింది. కోడి పందాలు, ఎడ్ల పందాలు ఈ రోజున కనుమ రోజున ఎక్కువగా జరుగుతాయి. అంతేకాకుండా దేవరకద్ర లాంటి గ్రామంలో ఈ రోజున కట్టెలతో కొట్టుకునే ఉత్సవం ఉంటుంది, రక్తం కారుతుంటుంది అందరికీ అంత కొట్టుకొని. అలా సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతాయి. అన్నిటికంటే అందరికీ ఇష్టమైనటువంటిది పెదకూర పండుగ అని అంటారు. ఏ పశువులను అయితే మనం ఆరాధిస్తామో అటువంటి పశువులతో సాటి అయినటువంటి జంతువులని మనం వధించి మనం ఆహారంగా స్వీకరిస్తున్నాం. ఇది తగదమ్మా, ఇది సరైనటువంటి విధానం కాదు. వాస్తవానికి భోగి, సంక్రాంతి, కనుమ ఈ అన్ని రోజులు కూడాను శాకాహార భోజనమే చెయ్యాలి, ఇది శాస్త్రము. కానీ పశువులనేమో ఒక పక్కన ఒకరోజు పశువుల్ని పూజిస్తూ అదే ప్రాణంతో సమానమైనటువంటి జంతువుల్ని వధించి భుజించడం. మనం వధించట్లేదు కదా, కొట్టువాడు కదా అమ్మేది, వాడు వధిస్తున్నాడు కదా అని అంటే నువ్వు తింటున్నావు కాబట్టి వాడు వధిస్తున్నాడు, నువ్వు ఆపేస్తే వాడు ఎందుకు పెడతాడు? అంతే కదమ్మా. కాబట్టి మొత్తం మనకు ఆ జంతువధ జరిగింది, మాంసాహార భోజనం చేశాము, మాంసాహారులము అంటే ఎలా చెప్పాలి అని అంటే మరణించిన 2-3 గంటల్లో ఆ జంతువు యొక్క మృతదేహాల్లోంచి వచ్చినట్టు మాంసాన్ని భుజించమన్నారు. పూర్వకాలం అలాగే చేసేవాళ్ళు. బ్రతికున్న ప్రాణిని చంపి ఆ యొక్క మాంసాన్ని భుజించమని ఎక్కడా చెప్పబడలేదు. దానికి జీవించే హక్కు. మనల్ని కొడితేనే బాధ కలుగుతుంది, అబ్బా అమ్మ అంటానే, చంపుతుంటే దానికి బాధ కలగదా? దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క సంబంధించినటువంటి పనులలో మనకి ఆ పాపం తగులుతుంది. మనం చేయలేదు, మనం కొట్టలేదంటే ఇక్కడ కాదు. శాస్త్రం ఏం చెప్పండి, కర్త కారయిత్వ ప్రేరకశ్చ అనుమోదక. కర్త అంటే చేసినవాడు, కారయిత్వ అంటే కారణభూతుడైన వాడు, అంటే జంతువధ చేసినవాడు. ఆ జంతువధ చేయడానికి కారణం మనమే, మనం భుజించకపోతే వాడు చేయడు కదా. ప్రేరకశ్చ ప్రేరేపించిన వాడు మనమే, అక్కడ మనం చేస్తున్నాం కాబట్టి, అంటే మనం తింటున్నాం కాబట్టి మన ప్రేరణే వాడు చేస్తున్నాడు. అనుమోదక ఆమోదిస్తున్నాం అంటే 4 భాగాల్లో చంపిన వాడికి మాత్రమే ఒక భాగం అయితే మిగతా 3 భాగాలు మనకు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజున సాధారణంగా జంతువధ చేయకుండా శాకాహార భోజనమే చేయడం అనేటువంటి ఆచారం. ఈ రోజున కనుమ రోజున ఈ విధంగా చేయడం. అసలు కనుమల్లో పంచకనుమలు అని అంటుంటారు. ఈ పంచకనుమలు అని అంటే ఈ సందర్భంగా చెప్పుకోవాలన్నది ఏంటంటే, ఏ ఊర్లోనైతే గ్రామంలో గ్రామదేవతల ఉత్సవాలు జరుగుతాయో ఆ తదుపరి రోజు కనుమ. అలాగే ఎవరైనా ఇంట్లో చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తికి శవ దహనం చేస్తారు. ఆ దహనం చేసిన మరుసటి రోజు కనుమ. ఆ ఊళ్ళో ఏ ఊళ్ళోనైనా కానీ అగ్ని భయము సంబంధించినటువంటి ప్రకృతి ఆందోళన జరిగి ఉంటుంది కదా, ఆ సందర్భంగా జరిగినటువంటి రోజున మరుసటి రోజున ఎవరు కూడా వెళ్ళకూడదు. ఈ పండుగ సందర్భంగా కనుమ ఇలా మనకు చెప్పబడినటువంటిది, ఈ సంబంధించినటువంటిది. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ 5 కనుమలుగా మనకు చెప్పబడి ఉంది. ఈ తర్వాత వచ్చే రోజు ముక్కనుమ. ఇంతకుముందు మనము వీడియోలో చెప్పుకున్నాం గొబ్బి పేరంటాలమ్మ అనేటువంటిది. ఈ గొబ్బి పేరంటాలమ్మని ఈ ముక్కనుమ రోజు 4వ రోజున పూజ చేసి అమ్మవారిని నదిలో కానీ, చెరువులో కానీ, సరస్సులో కానీ, బావిలో కానీ, కనీసము బకెట్ నీటిలోనైనా కానీ నిమజ్జనం చేసి మనం ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. బావిలో వేసినా, సముద్రంలో వేసినా, నదిలో వేసినా, చెరువులో వేసినా మనకి ఏ ఇబ్బంది లేదు, పుడుకుపోతుంది. తదనంతరం ఈ 4 రోజుల పాటు అమ్మవారికి పెట్టినటువంటి కాయగూరలు, ఆకుకూరలు ఏవైతే ఉంటే అవన్నీ చేర్చి ఒకచోట చేర్చి కదంబం అని అంటాం. తమిళనాడులో హవియల్ అని కూడా అంటాం. ఆ విధంగా ఆకుకూరలతో చేసినటువంటి పదార్థాన్ని కుటుంబ సభ్యులందరూ భుజిస్తారు, అందరికీ పంచుతారు. ఇది అన్ని కాయగూరలు, ఆకుకూరలతో చేసినటువంటి
ఒక నైవేద్యం. కాబట్టి ఇది ఈ విధానంగా ఈ కనుమ రోజు నుంచే కొంతమంది బొమ్మల కొలువులు అనేటువంటి ప్రారంభం చేస్తారు. ఇలా సంబంధించిన చేసేటువంటిది. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఈ యొక్క సంబంధించినటువంటి కనుమ, సంక్రాంతి, భోగి పండుగల్ని చేశారు. కాబట్టి సంక్రాంతి రోజున విధిగా పిండ ప్రదాన కార్యక్రమం అనేటువంటిది చేసుకోవాలి. ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా చేసుకోలేనటువంటి వాళ్ళకి పుష్యమాసము అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి రోజు. ఈ రోజున మన పీఠం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రంలో బ్రాహ్మణులను కర్తగా పెట్టి గతించినటువంటి పితృదేవతల ఆత్మతృప్తి కోసం పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలన్నింటినీ చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క సెప్టెంబర్ 18వ తారీఖు రోజున జరిగేటువంటి పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఇక్కడ ఈ సంబంధించినటువంటి ఆదివారం అమావాస్య, ఉత్తరాషాఢ నక్షత్రం కలిసినటువంటి మహాపుష్య అమావాస్య, ఇదే మహిమాన్విత కాశీ క్షేత్రంలో సాయంకాలము మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి ప్రత్యంగిర, బగళాముఖి, వారాహి, రాజశ్యామల, అలాగే ఈ ధూమవతి హోమాది కార్యక్రమాలు, కాలభైరవ హోమాలు, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో 18వ తారీఖు నాడు సాయంకాలం 5 గంటల వరకు మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సాయంకాలం 7 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. మహాక్షేత్రం కాశీలో జరుగుతుంది. ఆ పరమేశ్వరుడు వెంట ఉండి మీ యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తాడు. పితృ కార్యక్రమాలు, పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు చేసుకుంటే కాశీలోనే మనం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ రెండు కూడా వేరువేరు కార్యక్రమాలు, ఒకటి కావు, గమనించగలరు. గురుగారు, మొత్తం మీద కనుమ యొక్క విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.